కిరణ్, సార్ ఎన్ని త్యాగాలు చేస్తారు, మీరే ఎక్కువగా నష్టపోతారన్నది కృష్ణాంజనేయులు గారు ఆయన చూసిన అంశాలని చెబుతున్న అంశాలు. రఘురామకృష్ణరాజు గారికి కూడా ఒక టికెట్ త్యాగం చేయడానికి కూడా వెనకాడరు మీ నాయకులు, మీ సేనాని అని. సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా. కృష్ణాంజనేయులు గారు కానీ కృష్ణాంజనేయులు గారిని వాడు ఆయన చెప్పింది వింటా ఉంటే ఆయన డ్యూటీ ఎక్కినట్టు అనిపిస్తా ఉంది నాకు. కృష్ణాంజనేయులు గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ జనసేన పార్టీ భవిష్యత్తు గురించి, జనసేన పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది అనే విషయం గురించి మీకు ఆందోళన ఉంది, నాకు అర్థమైంది. అంటే జనసేన పార్టీ బలమైన క్యాండిడేట్స్ ని పెడతా ఉంది. ఈ రోజున 21 అసెంబ్లీ సీట్లలో 2 పార్లమెంట్ సెగ్మెంట్స్ లో బలమైన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తా ఉన్నారు. ఆ భయం ఉంది మీకు, ఆ భయం కనపడతా ఉంది, భయం వైఎస్ఆర్సీపీలో కనపడతా ఉంది. అంటే ఒక రకమైన వెటకారం కూడా కృష్ణాంజనేయులు గారి మాటల్లో అర్థం అవుతా ఉంది. నేను ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన త్యాగాలకి సిద్ధపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ పార్టీ కానీ ఈ రోజున ఒక సదుద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టి వాళ్ళందరూ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటా ఉన్నారు. అంటే అందరూ చేసుకోలేదు, ఎక్కువ ఈయన భుజస్కంధాల మీదే పెడుతున్నారన్నది ఆయన మాట. ఎవరు చేసుకున్నారు, ఈయన్నే తగ్గిస్తున్నారు, ఈయన్నే త్యాగం చేయమంటున్నారు, ఆయన్నే ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీ ఎక్కడా తగ్గలేదు వాళ్ళు ఓటు శాతం చూసుకుంటే. అలాగే మీ ఓటు శాతం చూసుకుంటే మీకు ఇంకా కొద్దిగా ఎక్కువ సీట్లు రావాల్సి ఉన్నది, మీరు కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళలేదు అని కదా సార్. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు నాకు డబ్బులు ఇవ్వాలనుకోండి, మేమిద్దరం గొడవ పడుతుంటే మీ దగ్గరికి వచ్చాం పంచాయతీకి. ఆయనేమో నేను ఇంతే ఇస్తానంటాడు, నేనేమో నాకు అంత కావాలి, అంత కాదు నాకు ఇంకా ఎక్కువ కావాలని అన్నాను అనుకోండి. మా ఇద్దరి మధ్య ఎక్కడ తెగపోతే పెద్ద మనిషిగా మీరు ఏం చేస్తారు పెదరాయుడు హోదాలు? సర్లే అదేదో నేను ఇస్తానులే కానీ అంటారు మీరు. కాదే మీ ఇద్దరి మధ్యన మనీ ట్రాన్సాక్షన్ జరిగితే నేను ఎందుకు ఇస్తానంటాను, నాకేంటి అవసరం? మీ సావేదో మీరు సావండి అంటాను. లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా పెదరాయుడు తరహాలో అన్ని ఇచ్చేస్తాడు చెప్తున్నాడు. సార్ మీకు మా ఇద్దరి మీద కన్సర్న్ లేదు, మేమిద్దరం ఏమైపోయినా మీకు కన్సర్న్ లేదు కాబట్టి మీరు బ్యాక్అవుట్ అయిపోతారు, మీరు డ్రాప్ అయిపోతారు మధ్యలో. మీరు సావండి అని పోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు కదా. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, కూటమి అధికారంలోకి రావాలి, రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే తపనలో ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక అడుగు ముందు వెనక ఉంటది. దాన్ని ఒక అడుగు ముందు వెనక వేసినంత మాత్రాన మాకేదో వాల్యూ తగ్గిపోయిందని, లేకపోతే మా సీట్లు ఏదో తగ్గిపోయినాయి అని అది అంటే ఏం లేదు. కిరణ్ అయితే అంటే ప్రతిదీ కూడా మనం కొంతమంది మాట్లాడే అంశాలని ప్రతిదీ నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదేమో. అందులో నేనేం నెగిటివ్ అంటలేదు సార్, నేనేం నెగిటివ్ అంటలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వెసులుబాటులో, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆప్షన్స్ లో 3 కలిసి పోటీలు చేస్తున్నప్పుడు, 3 పార్టీలు కలిసి చేస్తున్నప్పుడు ఫర్ ఎ గ్రేటర్ కాజ్, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక గొప్ప కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుట్టినప్పుడు కొంచెం ముందు వెనక వెళ్లాల్సిన అవసరం ఉంటది. అన్ని పార్టీల్లో ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులన్నింటినీ సరి చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటది. వీళ్ళు ఎప్పుడు దొంగ ప్రేమ చూపించినా నాకేమనిపిస్తా ఉంటదంటే పొత్తును విచ్ఛిన్నం చేయాలి. ఏ రోజన్నా పొత్తు కలిసేలాగా, లేకపోతే ఇరు పార్టీల 3 పార్టీల నాయకుల్ని సమన్వయం చేసేలాగా వీళ్ళు మాటలు ఉంటాయా అంటే ఉండవు. ఎంతసేపు దెప్పి పొడుపు మాటలు, పులుపు మాటలు ఇలాగే ఉంటాయి. సో ఆ మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూటమి ఎంత బలంగా ఉందో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను చూస్తే అర్థమైపోతా ఉంది. వాళ్ళు ఎంత దొంగ ప్రేమ చూపిస్తా ఉన్నారో చాలా క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఉంటే కన్సర్న్ మాకుండాలి, మా పార్టీ మీద, మా పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద ఆ ప్రేమ మాకుంటది. మా ప్రత్యర్థి పార్టీలకు ఎందుకు ఉంటది మా మీద ప్రేమ? మేము నాశనం అయిపోవాలనే కదా వాళ్ళు కోరుకునేది, మేము ఓడిపోవాలనే కదా వాళ్ళు కోరుకునేది, మా కూటమి విచ్ఛిన్నం అవ్వాలనే కదా వాళ్ళు కోరుకునేది. వాళ్ళు ప్రేమలు చూపిస్తా ఉన్నారంటే నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉన్నా, అది దొంగ ప్రేమ, అది దొంగ ప్రేమ. ఆ దొంగ ప్రేమను నమ్మొద్దు. పార్టీ చాలా బాగుంది, కూటమి చాలా బాగుంది, కూటమి విజయ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో, లేదంటే కూటమికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ ట్రాప్ లో, లేదంటే జనసేన పార్టీ మీద, కూటమి మీద దొంగ ప్రేమలు చూపించే వాళ్ళ ట్రాప్ లో పడొద్దని అయితే నేను. కిరణ్, మీరు ఉదయతోటే ఇప్పుడు జర్నీ చేస్తున్నట్టున్నారు కదా, ఆయన వర్క్ చేసుకుంటున్నారా? ఎలక్షన్ వర్క్ స్టార్ట్ చేశారా ఎంపీగా? సార్ పిఠాపురంలో వర్క్ బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. పిఠాపురం కాదు, కాకినాడ పార్లమెంట్ లో బ్రహ్మాండంగా వర్క్ జరుగుతా ఉంది. ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని స్వాగతిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పోటీని ఏదైతే పోటీ చేస్తా ఉన్నారు పిఠాపురంలో, దాన్ని స్వాగతిస్తా ఉన్నారు.
ఇందాక కృష్ణాంజనేయులు గారు పాపం ఫీల్ అయిపోతా ఉన్నారు, అక్కడ వర్మ గారు ఏదో ప్రెస్ లో మాట్లాడారని. వర్మ గారు కూడా చాలా చక్కగా పవన్ కళ్యాణ్ గారు రాకనే స్వాగతించారు. ఆయన కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది అల్లా ఎవరికి వచ్చిందంటే, ఈ రోజున ఇబ్బంది అల్లా ఎవరికి వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం ద్వారా మిథున్ రెడ్డి గారికి వచ్చింది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి వచ్చింది, కురసాల కన్నబాబు గారికి వచ్చింది, దాడిశెట్టి రాజా గారికి వచ్చింది, వంగ గీత గారికి వచ్చింది, ముద్రగడ పద్మనాభం గారికి వచ్చింది. ఎందుకో చెప్పనా సార్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్లు పెడితే అక్కడ వాళ్ళ చీటీలు చినిగిపోతున్నాయి. రాజంపేటలో మిథున్ రెడ్డి చీటీ చినిగిపోతా ఉంది, కాకినాడ టౌన్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చీటీ చినిగిపోతా ఉంది, తూనిలో మన దాడిశెట్టి రాజా గారి సీటు చినిగిపోతా ఉంది, కాకినాడ రూరల్ లో కురసాల కన్నబాబు గారు ఓడిపోతా ఉన్నారు. పిఠాపురం ప్రజలు సార్ డబ్బుకు లొంగరు. వాళ్ళు మీరు ఎంత ఇస్తే అంత, వైఎస్ఆర్సీపీ అంత ఇచ్చినా గానీ తీసుకోమని చెప్తా ఉన్నాం. కానీ ఓటు మాత్రం జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామని వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు. ఈ రోజున ఎంతమంది వచ్చినా వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, మేము సింగిల్ గా వస్తున్నాం అని. పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక ఇంత మందిని పెంపించి భయభ్రాంతులకు గురి చేసి కడప నుంచి, రాయలసీమ నుంచి రౌడీ మోకలను దింపి ఇక్కడ మేము 1000 కోట్లు ఖర్చు పెడతాం పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తామంటే ప్రజలేమంతా పిచ్చివాళ్ళు కాదు సార్. ప్రజలు ఈ రోజున ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు వాళ్ళకి ఎటువంటి నాయకుడు కావాలి. పిఠాపురం ప్రజలు నిర్ణయించుకున్నారు వాళ్ళకి ఎటువంటి నాయకుడు కావాలి, వాళ్ళకి ఎటువంటి అభ్యర్థి కావాలి, వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి కావాలి, వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి పథకాలు కావాలి, అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గానికి ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి. కిరణ్ ఒక్క మాట, ఏంటి కాదు కడప రాయలసీమ నుంచి రౌడీలు ఏంటి పిఠాపురం వచ్చారా? అందరూ పంచగట్టులు తిరుగుతున్నారు ఇక్కడ, మరి వాళ్ళు ఎవరో మరి నాకు అర్థం కావట్లా. అవునా? పిఠాపురంలో పంచెలు కట్టుకుని తిరుగుతా ఉన్నారు. వాళ్ళ భాష తేడాగా ఉంది, వాళ్ళ వేషధారణ తేడాగా ఉంది. మరి వాళ్ళందరూ ఎవరో మీరే కనిపెట్టాలి వాళ్ళందరినీ. ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు, కాకినాడ ప్రజలైతే చాలా ఈ సంస్కృతిని, అంటే ఈ రౌడీ సంస్కృతిని, లేకపోతే డబ్బులు పెట్టి మభ్య పెట్టే సంస్కృతిని, లేకపోతే డబ్బులు పెట్టి మాయ చేసే సంస్కృతిని వాళ్ళు ఎంకరేజ్ కాదు. రౌడీలు రావడం ఏంటి? క్యాంపెయిన్ చేయడానికో లేకపోతే ప్రచారానికి వస్తారు కానీ రౌడీలు వచ్చి ఏం చేస్తారు అక్కడ? భయంపిస్తారా? అంటే జనసేన వాళ్ళు తిరగకూడదు, టీడీపీ వాళ్ళు తిరగకూడదు, బీజేపీ వాళ్ళు తిరగకూడదు, బయట వాళ్ళని అడ్డుకోవాలి, కేసులు పెట్టాలి. సార్ ఇంకోటి ఏంటో తెలుసా, మనం తిరుగుతుంటే ఎవరో పెద్ద ఆయన అంటా ఉన్నాడు, డౌట్ ని వెలిగుచ్చాడు, ఏమన్నా పోలీస్ డ్రెస్సుల్లో వేసుకుని ఎవరన్నా వాళ్ళు ఇక్కడ పోలీస్ డ్రెస్సులు వేసుకుని తిరుగుతారేమో కూడా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. మీకు బాగానే సూచనలు సలహాలు ఇస్తారు అనమాట అక్కడ వాళ్ళు, బాగా కలిసిపోయారు వాళ్ళతో మీరు. అదే సార్ నేను అనేది ఏంటంటే, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. కొత్త మనుషులు వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా పరీక్షించాలి, జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తా ఉండాలి. పోలీసుల ముసుగులో కూడా వీళ్ళు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఒక పెద్ద మీ బాస్కి చెప్పారా ఇవన్నీ? పంచికొట్లతో వచ్చారండి, పెద్ద ఎత్తున ఎవరో రౌడీలా ఉన్నారు, లేకపోతే పోలీస్ డ్రెస్సుల్లో వస్తారని శానానికి తెలుసా ఇవన్నీ? సార్ అన్ని ఎక్స్పెక్టెడే కదా సార్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే సింగిల్ గా వెళ్తాను, సింగిల్ గా నేను 175 పోటీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మందని పిఠాపురం పంపించినప్పుడు మాకు ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉండదా? ఓకే ఓకే, ఆ మాత్రం మేము గెస్ చేయలేమా? ఓకే,